త్వరలో అన్ని ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. డిసెంబర్ 1 నుంచి జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 30న ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ ఔషధ దుకాణాలు ప్రారంభిస్తామన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పీపీపీ పద్ధతిలో కార్డియోథొరాసిక్ విభాగం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. శానిటేషన్ ప్రాబ్లం వస్తుందని ప్రభుత్వ డాక్టర్లతో పాటు అక్కడ ఉన్న సోషల్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ ట్రస్ట్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, గీతం మెడికల్ కాలేజీ, అలాగే ఐఎంఏ డాక్టర్లతో మళ్ళీ రెండోసారి అక్కడ క్యాంపులు పెట్టాం. మెడిసిన్స్ అన్ని ఫ్రీగా ఇచ్చాం. హెల్త్ వరకు అక్కడ ఏ ఇష్యూ రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. సీఎం గారు కూడా రోజు మేము పగలంతా అన్ని మా వాళ్ళతో రివ్యూ చేసుకుని ఈవినింగ్ 9 to 1 దాకా, మిడ్-నైట్ 1 దాకా సీఎం గారితో రివ్యూలో పాల్గొనేవాళ్ళం. దేవుడి దయ వల్ల ఎటువంటి హెల్త్కి ఎటువంటి ఇష్యూస్ లేకుండా సీఎం గారి ఎఫర్ట్స్, అలాగే పైనుంచి నరేంద్ర మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు వాళ్ళందరూ దాంతో హృద్యోపాన్ని చాలా బాగా చేశారు. కంజంక్టివైటిస్ అంత ముందే ఉంది, దానికి కూడా సరిపడా మందులు, యాంటీబయాటిక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాం. అలాగే నిన్న మన జర్నలిస్ట్తో, మన అసోసియేషన్తో కూర్చుని ఐఎన్పిఆర్ కమిషనర్ని, ఆరోగ్యశ్రీ ట్రస్టాలను కూర్చుని మొడాలిటీస్ అన్ని ఫైనలైజ్ చేసాం. రాబోయే ఒక 20 daysలో, అంటే మీకు December 1 నుంచి ఈ జర్నలిస్ట్ హెల్త్ కార్డ్స్, అంటే మనం సొంతంగా మీరు